నిన్న మాధురి వచ్చేసి అంటుంది, అతని ప్రొఫెషన్ ఏంటి, అతను చేస్తున్న పని ఏంటి అంటుంది. ఇంకా రమ్య అంటుంది, అతను గోకుతున్నాడు చూడు, ఆ గోకడం ఏంది, గోకించుకోవడం ఏంది, తనకిష్టం లేకపోతే తనకి గోకడు కదా, గోకించుకోదు కదా, తనకి ఇష్టం ఉండబట్టే దాన్ని గోకించుకుంటున్నాయి, తనకి చూడు నా సాయి చూడలేదంటుంది. ఆ ఒక్క మాట నాకు తప్పు అనిపించింది. నా సాయి చూడలేదు, ఆ అమ్మాయిని గోగుతున్నాడంటే నేను గోగితే ఓకేనా అన్నట్టు అనిపించింది. ఆ మాట అనకుండా ఉండి నువ్వు మాట్లాడితే ఏందబ్బా అతను అమ్మాయిల పిచ్చోడు అతను చేస్తున్నాడు అంటే, అమ్మాయిల పిచ్చోడు నీ సాయి చూడాలి కదా, నీ సాయి చూడలేదు కదా, సో అమ్మాయి పిచ్చోడు కానట్టే కదా. దీన్ని పక్కన పెడితే మనం అనుకున్నాం కదా, ప్రియా ఉంటే ప్రియాని హగ్ చేసుకోవడానికి పోతాడు, ప్రియ పో 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 అంటుంది కళ్యాణ్ పోయినప్పుడు. అలాగే శ్రీజాని హగ్ చేసుకొని పైకి ఎత్తేస్తాడు, హగ్ చేసుకుంటాడు చాలాసార్లు. వాటేసుకున్న దాంట్లో కూడా మనకి వేరే ఉంది కదా, అనేక రకాలు ఉంటాయి. ఫ్రెండ్ని, చెల్లెని, అక్కని వాటేసుకునే రకాలు మనకి తెలుసు కదా. అతను అలాగే ఉండింది. ఎప్పుడు మారాడు అని అంటే కళ్యాణ్ శ్రీజ అదే నాగార్జున గారు లాస్ట్ అక్కడ పెట్టి చెప్పారు కదా, అప్పుడు పెట్టి చెప్పినప్పుడు కూడా మారలేదు. మొన్న శ్రీజ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు ఓహో ఇంకా మనం కూడా వెళ్ళిపోతామేమో, ఇంకా అయిపోయింది, ఇంకా మన ముగ్గురు మనం వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు అతను మారాడు. మొన్నటిదాకా అందరూ అనుకునింది కదా, ఏంటి నువ్వు కళ్యాణ్, నువ్వు అక్కడ ఉన్న పని ఏంది, అక్కడికి వెళ్ళి చేస్తున్న పని ఏంది, నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, తెల్లారు అదే పని అని చెప్పి అందరూ అనుకున్నారు. ఇప్పుడు అక్కడ రమ్య జనాలకి నచ్చదు కాబట్టి, ఇక్కడ మాధురి జనాలకి నచ్చదు కాబట్టి, ఇప్పుడు ఆ విషయం వాళ్ళు చెప్తున్నప్పుడు మీకు బ్యాడ్ అనిపించిందా? ప్రతి ఒక్కరు కోడే కూశారు కదా, అతను చేస్తున్న పని ఏంటి, ఎందుకోసం పోయాడు, కప్పు కోసం పోయాడు అని పవన్ కళ్యాణ్ అనుకుంటే, పవన్ కళ్యాణ్ ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి చేస్తున్న పని ఏంది, నువ్వేంటి అసలు టాప్ 5లో ఉండాల్సిన ఇట్లా అయిపోయినావు అని చెప్పి అందరూ అడిగిన విషయమే కదా. ఈ వీక్లో మాత్రమే కదా అతను మారింది, అదే వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరు చూస్తున్నాను, స్టార్ మా ప్రమో కింద పతివర్తలో పరమాణం వండితే తెల్లార్లు ఉడకలేదంట అని పెడుతున్నారు. అంటే మీకు చిట్టి పీకేల్స్ అమ్మాయి బయట నచ్చదు, అందుకని ఆ మీకు మైండ్లో నచ్చదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నచ్చాడా, అంతకుముందు పవన్ కళ్యాణ్ నచ్చలేదా? ఉంటే ఒకే మాట మీద ఉండాలా, ఒకే మాట మీద స్టాండ్ అయి ఉండాలా. వాళ్ళు నచ్చలేదు కాబట్టి, వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అని చెప్పి తీసుకుంటే, ఐ స్టాండ్ పవన్ కళ్యాణ్ అంట, నేను ఐ స్టాండ్ రమ్య అని చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే చెప్పారు. అవును హౌస్ ఇక్కడ చూసిపోయారు, వాళ్ళు ఉన్నదే చెప్పారు.